బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి అగ్రిగోల్డ్ భూముల్లో కలప నరికివేతపై విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కలప దోచేసిన అక్రమార్కుల కోసం అధికారులు వేటాడుతున్నారు. మరికుంటపాడు మండలంలో కలప నరికివేతకు పాల్పడిన అక్రమార్కులను గుర్తించే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులున్నారు. జామాయిల్ స్మగ్లింగ్ పై రాజకీయ నేతల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. సిఐడి, రెవెన్యూ అధికారులు తోటలను పరిశీలించి 3 రోజులవుతున్నా ఇంకా అక్రమార్కులను గుర్తించని పరిస్థితి నెలకొంది. దర్యాప్తును మరింత వేగం చేసి అక్రమార్కులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, కలప నరికివేతలో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ఉదయగిరి నియోజకవర్గం వరకుంటపాడు మండలంలో భారీగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్నటువంటి జామాయిల చెట్లను కూడా అక్రమార్కులంతా నరికివేశారు. ఆ నరికివేసినటువంటి వాటి గురించి కూడా అక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ఇటు విచారణ అయితే కొనసాగుతా ఉంది. గత 3 రోజుల కింద నుంచి ఈ యొక్క విచారణ కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అక్రమాలను గుర్తించేటువంటి వేటలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, రెవెన్యూ అంతా కూడా ఈ యొక్క అక్రమార్కుల కోసం వేట కొనసాగిస్తున్నారు. దాంతో పాటుగా ఈ అక్రమార్కులు ఎవరెవరు ఉన్నటువంటి అంశాలపైన కూడా ఇటు సిఐడి ఇచ్చినట్టు కంప్లైంట్, అదేవిధంగా రెవెన్యూ కలిసి ఇచ్చినటువంటి కంప్లైంట్, పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ, విఆర్ఏ, ముజామూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ కల్ప నరికివేతకి పాల్పడినటువంటి అక్రమార్కుల కోసం గాలింపు చర్యల్లో ముమ్మరంగా చర్యలు చేపట్టేందుకు, వాటిపైన యాక్షన్ తీసుకునేందుకు ఇటు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళ కోసం అయితే వేట కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా అక్కడ భారీగా ఉన్నటువంటి జామాయిల చెట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 200 ఎకరాల జామాయిల చెట్లు కొట్టేసి వారు క్యాచ్ చేసుకున్నటువంటి అక్రమార్కులు పైన వచ్చినటువంటి స్థానికులు ఇచ్చినట్టు కంప్లైంట్ మేరకు ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు 3 రోజుల నుంచి అయితే విచారణ కొనసాగుతున్నా ఇప్పటి వరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. వారిని తొందరగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ నరికివేతకు పాల్పడినటువంటి అక్రమార్కుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క నరికివేతకు సంబంధించి ఎవరెవరు ఉన్నారన్నటువంటి అంశాలపైన కూడా రెవెన్యూకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ అధికారులు గుర్తించి వారిని పైన కూడా కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు సిఐడి బృందం కూడా వారికి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలోనే అక్రమార్కులు ఎవరెవరు ఉన్నారు, దీని వెనక రాజకీయ నేతల ప్రమేయం ఏమన్నా ఉందా, దీనికి సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం ఉన్నప్పటికీ వారిలో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి అంశాలపైన పూర్తిగా విఆర్ఓ, విఆర్ఏ, ముజామూర్ల చేత అయితే అక్కడ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏమైనప్పుడు కూడా భారీగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జామాయిల చెట్లు నరికివేత ఇవన్నీ కూడా ఇటు సిఐడి సీజ్ చేసినటువంటి భూములు. ఈ భూముల్లో దాదాపు 450 ఎకరాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 200 ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి కలపనంతా కూడా నరికివేసి ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసి జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా సరిహద్దులు దాటి వెళ్తున్నప్పటికీ గత 20 రోజులుగా ఈ యొక్క నరికివేత జరుగుతున్నా పక్కనే ఉన్నటువంటి అధికారులు, స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు గమ్ముగా ఉన్నారు? గతంలో నరికినటువంటి వారి పైన కేసులు పెట్టి అరెస్టులు చేసినటువంటి వారు ఇప్పుడు అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారని చెప్పి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ నేతల ప్రమేయం ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని చెప్పి స్థానికులైతే విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క ప్రజా సంపదని, ఎందుకంటే ఈ యొక్క అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములన్నీ కూడా ఇటు ప్రజలకి సంబంధించినటువంటి డిపాజిట్ల ద్వారా ఇక్కడ భూములను అయితే కొనుగోలు చేశారు. ఇటు నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం ఉదయగిరి నియోజకవర్గంలో కొనుగోలు చేయడంతో ఆ భూములన్నిటినీ సిఐడి సీజ్ చేస్తుంది. సీజ్ చేసినటువంటి భూముల పైన ఎవరు అడగరు, ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతో అక్రమార్కులు ఈ యొక్క వ్యవహారానికి పాల్పడ్డారన్నటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, అధికారులు
చూస్తూ గమ్ముగా ఉండడం పైన కూడా ఇటు స్థానికులు పలు విమర్శలు పలు ప్రశ్నలు వెలువెత్తుతున్నట్టు నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి గత 3 రోజుల నుంచి అధికారుల విచారణ పేరుతో దీన్ని ఆలస్యం చేస్తున్నారని, దీని పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ దీనిపైన దృష్టి పెట్టి ఆ యొక్క ప్రజా సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రియా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.